అండి చూసిరా సెటప్ మార్చేసిన మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అమ్మవారి చెట్టు కిందకి వచ్చేసిన. నాకేంటంటే ఈడికి వచ్చి కూర్చొని చేస్తుంటే నాకు అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అంటే మస్తు ఇష్టం, అమ్మ దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ చేస్తున్నట్టు ఉంటుంది. నాకెందుకో ఈ ప్లేస్ మన ల్యాండ్లో మొత్తంలో ఈ ప్లేస్ అంటే స్పెషల్ అట్రాక్షన్ అనమాట, స్పెషల్గా ఇష్టం. ఇంకా నాకు అక్కడ చేస్తే అంత మంచిగా అనిపిస్తలేదు, కానీ చేస్తా, ఆడ చేస్తా, ఈడ చేస్తా. కాకపోతే ఈరోజు ఈడ చేద్దాం అనిపించింది, ఈడికి వచ్చేసిన. చూడండి అసలు గాలికైతే చుట్టూ ఎగిరిపోతుంది, కొమ్మలు ఎంత గాలి ఉందంటే అంత ఉంది గాలి. అయితే మన వాళ్ళు గుడ్డు మునగాకు తాలింపు చేసి చూపెట్టమన్నారు. నేను చూపెట్టిన ఆల్రెడీ. అయితే తోటకూర గుడ్డు కూడా వేసి చూపెట్టమనుండే. ఏంలా తోటకూర కడిగి కట్ చేసుకొని వేసేసి అది కొంచెం వేగిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఎగ్స్ వేసుకోవడమే. నేనైతే మునగాకు లేత మునగాకు తెప్పిన మన చెట్లకించి ఒక 4 కొమ్మలు తీసి పెట్టిన. ఇగో మొత్తం లేతగా ఉంది. ఇగో ఎంత లేతగా ఉందంటే ఇగో ఇవి 4 కొమ్మలు మునగాకు. మొన్న వర్షం పడి ఉండే కదా, ఇక 4 కొమ్మలు తీయగానే ఇగో ఇంత వచ్చింది. ఎగ్స్ తెచ్చిన, ఇక అది పనిగా మునగాకు చేసుకొని ఇట్లా తినేసి వెళ్దామని చెప్పి. అట్లనే ఈరోజు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇగో తలకాయ కూర. ఏందమ్మా తలకాయ కూర రాతం పట్టిరా అనుకుంటారేమో, అంతే. తెచ్చినాము, నైట్ తిన్నాము. నిన్న కాళ్ళు తలకాయ ఇట్లా తిని టేస్ట్ మంచిగా నచ్చి ఇంకేం చేసినాం మళ్ళీ ఇప్పటికి కూడా అది అనమాట. అయితే నేను ఫస్ట్ పొయ్యి అంటించి అలసందకాయలు ముదిరిపోయినాయి, అవి వేస్తా. మనం వంటకి ఇవన్నీ కట్ చేసుకునే లోపల గుడుతాయి. పొయ్యి మీద వేసి మంచిగా కూర్చొని ఒలుచుకొని తిన్నాం. ఈరోజు వీడియో అయితే మీకు చాలా బాగా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ చేయడం మీ అందరికీ ఇష్టం కదా. సో స్కిప్ చేయకుండా చూడండి. సౌండ్ పెంచుతున్నా గాలికి. ఇగో ముదిరిపోయినాయి కాయలు అవి. ఇక మనం ఇవన్నీ వేసి ఉడకపెట్టచ్చు. ఈ అక్కకి ఎంత ఇష్టం అన్న తింటావా? ఇది ఇష్టంగా ఇవి నేను మొన్న ఉడకబెట్టింది అదే నువ్వు తింటా అంటే ఇష్టంగా ఉడకబెడతా. ఇంట్లో ఉడకబెడదాం. ఇప్పుడు ఏమొద్దులే అమ్మ, ఇంట్లో చేసుకున్నాం. ఇప్పుడు ఎందుకమ్మ అక్కడ వేసేద్దాం నాన్న, వంట లోపు తిన్నాము. ఇవంతా ఒలిచి పెద్ద పనిగా ఒలిచేది ఏమి ఒలుచుకొని తినడమే. తినేటప్పుడు కూడా ఒలుచుకోవడం మారా పప్పి. ఇట్లా పట్టుకొని కొట్టుకొని తినేసేటట్టు తినేయచ్చు. అది పల్లీలు కూడా అట్లనే. మా వాడు చిన్నప్పుడు అయితే పల్లీకాయలు ఉడకబెట్టుకుంటాం కదా, నేనైతే ఒలిచి నేను పప్పులు పెడుతుండే. వాడికి ఒలుచుకొని తినాలన్నా బద్దకమే. వాడి ఎట్లా అంటే ఫాస్ట్గా అయిపోవాలి వాడికి. అక్కడ పక్కన నోట్లో పెట్టుకొని తినాలి. వాడు చేప ఎందుకు తినడం తెలుసా? ఆ ముళ్ళు తీసుకొని తినబడుతుందని తినడాడు, లేట్ అవుతుందని. అగో అట్లా ఉంటుంది. మా వాళ్ళగా మీరు కూడా ఉన్నారు ఎవరైనా? ఉంటుంటారు. అందరూ అట్లే ఉంటారు. అందరూ అట్లా ఏముండరు కానీ. రాముడు హెల్ప్ చేద్దురా రాదు. కోటయ్య, ఓ కోటయ్య ఏం చేస్తున్నావు? ఇగో ఇట్లా ఈ కాయలు కనిపిద్దురా కోటయ్య, నేను పొయ్యి అంటిస్తా. మా కోటయ్య కనిపిస్తాడు, నేను అప్పటి వరకు మొత్తం కాదు, ముదిరిపోయినట్టే తెచ్చు. ఇంకోసారికి వస్తాయి మళ్ళా. నువ్వు తింటావుగా ఇవి అన్నీ ఉడకబెడుతున్నా, నీకు సగం ఇస్తా. ఇట్లనే కాయలు ఉడకబెడుతున్నా. ఏంటి పప్పులా? నేను ఉడకబెట్టేస్తా. నేను బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని నేనైతే అట్లనే తినేస్తా. కోటయ్య ఫుడ్ కాడ కాంప్రమైజ్ అవ్వడు, మస్తు తిండిపోతు. కిలోమీటర్ ఫుడ్ తింటాడు. ఇంకేదైనా ఏడిపిద్దా చేస్తే ఎంత తిండిపోతు తెలుసా? బజ్జీలు అయితే 20 బజ్జీలు. మన ఎన్టీఆర్ ఎట్లా తినేటాడు, పెద్ద ఎన్టీఆర్ సేమ్ అట్లా తింటాడు కోటయ్య. పెద్ద ఎన్టీఆర్ సేమ్. ఏంటిది బజ్జీలు 20 తింటాడంట. బాడీ ఏంటి
ఇగో కోటయ్య చెప్పేది మీరు నమ్మకండి, నేను చెప్పేది నమ్మండి. మస్తు తిండిపోతూ ఇన్ని బజ్జీలు తింటాడు. మొన్న బోండాలు తీసిన పెట్టిండి చూసిండా, మైదాపిండి బోండాలు గిన్నెడు మొత్తం తినేసాడు. పొద్దున్న ఏం చేసిండు ఇక మొత్తం అవి కూడా ఛాయ్లో నంచుకొని తినేసి, అవి కూడా ఛాయ్లో తిన్నాడంట. ఏంది ఇంత నిమ్మ పులుసు పోసుకొని కారప్పొడి పోసుకొని తిన్నాడు. ఇంకోటి మటన్ తెస్తే ఉప్పు పోసి వేసి ఆవటిలో పెట్టి వండుతానే సగం తినేస్తాడంట. టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయిందా అని ½ కేజీ తింటాడు. అయితే ఒకరోజు ఏమన్నాడు, పెద్ద కోడి ఉంటుంది చూడు, 5-6 కిలోలు పడే కోడి, నిప్పుకోడా అదే ఏదో కోడి తొండం కోడి ఏదో నేను మన దగ్గర ఆడ కోడూరులో అదంటారు, ఏంది లింగాపురం కోడి అంటారు. ఈడ ఏం కోడి అంటాడో ఏమో గాని మేడం గారు చికెన్ తిన్నా చాలా రోజులు అయిందని 5 కిలోలు పడేది కోడి తెచ్చిండు. 5 కిలోలు పడే కోడి తెచ్చి పోసి 2 రోజుల్లో తినేసిండు. కిలో తినేసిండు. కథ ఒక రోజేమో కాలు తలకాయలు పోతావు ఇట్లా జరసేపు బోరాపాలంట, జరసేపు ఏడిపిద్దాం అనుకున్నా, చెప్పైపోయిండు కొత్తగా అండి. ఏదో ఒకటి చెప్పి అట్లా బనాయించి కోటైనట్లా చేస్తుంటే ఒక్కడే ఉంటాడు కదా, పాపం బోరేస్తుందిగా. మేము వచ్చినప్పుడల్లా అట్లా చేస్తుంటాం. ఎప్పుడు వీడియోలో పెట్టలే, ఈరోజు వీడియోలో పెట్టేసినాం. అమ్మా ఎక్కడో దూరం నుంచి వచ్చి గుంటూరు నుంచి వచ్చాడు అంటున్నాడు మన దగ్గర వచ్చేలో. ఈరోజు గాలికి మంట అవ్వదండి అసలు. మన ఊర్లో కూడా ఎంత ఫ్రెష్గా అయ్యావు అని ఇట్లా తెంపాడు ఇట్లా కదనా. ఇంటికి వచ్చి ఏం కాదన్నా, ఉడికిపోతాయి మామూలుగా, అట్లనే అవుతాయి అన్నీ. ఊర్లో కూడా చేనికాడ నుంచి ఇంటికాడికి తెచ్చి అంత గ్యాప్ అన్న ఉంటుందేమో గంట, కానీ ఇక్కడ మనకైతే ఆ గ్యాప్ కూడా లేదు. అయితే నా బిడ్డ ముట్టుకుంటా ఉండే, మమ్మీ నేను రాలేకపోతున్నా అని. ఇంకా చీరల బిజినెస్ అయిపోయింది, అవి చూసుకోవడము పంపించడము. ఇక పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా, ఇక సండే హాలిడే అంటే ఇంకా సాటర్డే సండే హాలిడే, ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఫ్రైడే నైట్ అట్లా ఇంటికి వచ్చి ఇంకా సాటర్డే సండే ఇంట్లో ఉండి ఇట్లా వెళ్ళడం. ఈ మధ్య అట్లనే అవుతుంది, ఎందుకంటే ఈ మధ్య మన నాగడల్లో ఉండి ఇక మధ్యలో వర్షాలు పడుతుంది, ఇంకా పిల్లల్ని ఎందుకులే అన్నట్టు తేలేదు. అదే ఆమె చాలా మిస్ అవుతుందంట. ఇంకా పిల్లలు చిన్నకున్నప్పుడు తెలియదు, ఇంకా మనకేంద్ర అంటే మనకు మన ల్యాండ్లో పని ఉంటుంది. నా బిడ్డ రాకున్నా తప్పుతుంది, కానీ మేము రాక తప్పుతుందా, మేము వచ్చి పనులు చేసుకోవాలిగా. సో మేమైతే వస్తూనే ఉన్నాం అన్నమాట. ఇంకా వస్తూ ఇట్లేంది, ఇంకా మన పని కూడా చేసుకుంటూ. అది కాదు కోటయ్య, నేను మంచిగా మన వాళ్ళతో మాట్లాడుతుంటే అట్లా పోతావు. అట్లా నిజానికి తిండి కాంప్రమైజ్ అవ్వడు, మంచిగా ఏదో కొంచెం అయినా కూడా మంచిగా వండుకొని తింటాడు. ఎట్లా వండుకుంటాడు
టన్ అసలు పొయ్యి. గ్యాస్ కంటే ఎక్కువ మండుతుంది కదా. ఈ పొట్టే అన్ని అలా టన్ అన్న లోపలికి. దాంట్లో ఉప్పు వేస్తే పడతాదా దానికి? వేస్తాం, అలసందకాయలలో వేస్తాం కదా. ఇది పెట్టేసి అట్ల పైన జరగలుగుతాయి. గాలికి ఏమవుతుందో ఏమన్నా వంట నువ్వు దగ్గరికి రాసినాను మీద పడగల వేడికి. అయితే నిన్న ఒకరు కాల్ చేశారని చెప్పి నేను రాత్రి వీడియోలో పెట్టినా కదా. అయితే నాకు మళ్ళీ మార్నింగ్ వరకు కూడా చాలా కాల్స్ వచ్చినాయి. ఇట్లనే చాలామంది అసలు ఎక్కడెక్కడి నుంచో ఇట్లా అని చెప్పడం. ఏదో ఒక ఆమె అయితే అమ్మ మా ఆయన నన్ను అస్సలు అదేంటిది సారీ నాకు మస్తు అదే మా ఆయన డ్యూటీకి వెళ్తాడు, మా పిల్లలు స్కూల్కి ఇట్లా వెళ్తారు, నాకెందుకో ఒంటరిగా అనిపిస్తుంది, అదేంటిది డిప్రెషన్ లాగా లోన్లీగా, అంటే ఒక్కదాన్నే అసలు నా లైఫ్ ఏంది నాదేంటి అన్నట్టు ఇట్లా అనిపిస్తుంది అని చెప్పి చెప్పింది. దానికి పిల్లలు హస్బెండ్ అట్లా ఉన్నప్పుడు అనిపించద్దు, మా ఎందుకు అనిపించద్దు, ఇంకా వాళ్ళని చేసి మనం పంపిస్తాము. మీరు ఖాళీగా ఉంటే అట్లా అనిపిస్తుంది. ఏమన్నా పని చేసుకోండి తల్లి, నేను నీకు కాల్లో అదే చెప్పిన. అయినా కూడా ఇంకా మన వాళ్ళు ఎవరికైనా ఇట్లా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నా. ఖాళీగా ఉంటే నేను చెప్పేది ఎప్పుడు అదే అండి, ఖాళీగా ఉంటే ఇట్లనే పిచ్చి పిచ్చిగా నేను ఒక్కదాన్నే ఉన్నా నాకు బోరు కొడుతుంది అని చెప్పి పోయి అమ్మలక్కల ఇంట్లోకి పోయి ముచ్చట్లు పెట్టడము. పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తుండే, పోక ఒకరింటికి పోతే రాక ఒక మాట వస్తుందని. అమ్మలక్కల ఇంట్లోకి పోయి ముచ్చట్లు పెడితే లేనిపోని చాడి లేదా ఇంకా కూర్చొని ఏం చేస్తారు, ఊరికే కూర్చోరు కదా, అవి ఇవి ముచ్చట్లు మాట్లాడుకుంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద, అవి లేనిపోనేటివి వస్తాయి మళ్ళా. అందుకే అలాంటివి ఏవి ఉండకూడదు. ఎప్పుడైనా కూడా మంది ముచ్చట్లు అనేది మంచిది కాదు, ఖాళీగా ఉండడమే మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీగా ఉంటేనే ఇవన్నీ ఒంటరిగా ఉన్నామని, మొగుడు పట్టించుకోవట్లేదని, ఇంట్లో అత్తమామలు చేస్తూ నేనేమన్నా పనిదాన్నా కూలిదాన్నా అని ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తుంటాయి. సో ఏదన్నా పని మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. ఇవాళ రేపు చాలా బిజినెస్లు ఉన్నాయి ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి చేసుకోవడానికి. కుట్లు, అల్లికలు, ఇప్పుడు మగ్గ మరకలు కానీ రెడీమేడ్ మగ్గ మరకలే వస్తున్నాయి. 1,00,000 ఎంతనో మిషన్. IMIలో ఇన్స్టాల్మెంట్లో కూడా ఇట్లా తెచ్చుకోవచ్చు, లేదా టైలరింగ్ నేర్చుకోవచ్చు. మన ఇంట్లోవి ఏమైనా చినిగిపోయిన బట్టలు కానీ, లేకపోతే మన కట్టన్ బట్టలు, పిల్లో కవర్స్ లాంటివి ఇట్లా పిల్లలవి ఏమైనా ఇట్లా మనం కుట్టుకోవచ్చు కదా అట్లా. ఇంకోటి ఏదైనా మంచిగా బుక్స్ చదువుకోవడం, నాలెడ్జ్ పెంచుకొని పిల్లలు రాగానే వాళ్ళకి స్టోరీస్ కానీ బుక్స్ కానీ ఇట్లా, అంటే ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది అట్లా చేసుకుంటూ ఉండాలి. ఖాళీగా ఉంటే ఇట్లనే ఉండాలి. సో అది నేను చెప్పేది. ఇంకోటి హస్బెండ్స్ ఒక్కటి మాత్రం హస్బెండ్స్ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఒక్కరు మంచిగా ఉండి ఇంటికి రాగానే ఆఫీస్ నుంచి ఈరోజు ఏం చేసినావే, పిల్లలకి ఏం వండినావు, అమ్మనాయనకి ఏం పెట్టినావు, ఏం చేసినావు, ఎంత కష్టపడ్డావు, ఏం బాగుందా బాగాలేదా నీకు, పాపం అంతా చేస్తున్నావు నువ్వు గ్రేట్ అసలు, మన అమ్మ నాన్న వాళ్ళు కూడా చాలా కష్టపడతారు హస్బెండ్స్. అయినా కూడా ఒక ఓదార్పులాగా 4 మాటలు చెప్తే పిల్లం ఎంత గొడ్డి చాకరీ చేసినా అవన్నీ మర్చిపోయి ఈ లోన్లీ ఫీల్ అనేది లేకుండా ఉంటుందండి. ఇట్లా మొగుళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఒకటి. పాప నిజానికి వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడి వస్తారు, అంటే బయట ఎన్నో తలనొప్పుల వాళ్ళకి
ఎన్నో పనులు చేసుకుని వస్తారు. అయినప్పటికీ భార్య ఇంట్లో ఉంటుంది అన్నట్టే కానీ ఎన్నో రకాలుగా పనులు ఆమెకు కూడా ఆమె స్ట్రెస్ ఆమెకు ఉంటుంది కాబట్టి అట్లా. ఇంకా ఆడవాళ్ళు కూడా భర్త రాగానే అది ఇది అని చిట్టుపోటు, ఇగో నాకు ఆ నొప్పి ఈ నొప్పి, నేను అదంతా చేయలేకపోతున్నా, నాకు ఆ చీర కావాలి, నగ కావాలి, అది కావాలి, ఇది కావాలి, మీ అమ్మ అట్లా అన్నది, ఇట్లా ఊరికే నచ్చ పెట్టకుండా రాగానే ఫస్ట్ చెప్పాల్సిందంటే కంప్లైంట్ తర్వాత చెప్పండి, కానీ రాగానే ఫస్ట్ మంచిగా మాట్లాడి ఈరోజు ఏమైందండి, ఎట్లండి, మంచిగా అయిందా, ఇట్లా మాట్లాడుకొని తర్వాత ఏదైనా ఉంటే అంతా చెప్పుకోవాల్సిన కంప్లైంట్ అయితే చెప్పుకోండి అంతే. భార్యలు కూడా ఇది పాటించాల్సింది. అయితే ఇందాక నేను ఒకటి చెప్పిన, బుక్స్ చదివితే ఒక ఇదే అని చెప్పి దాని గురించి చెప్తాను. నాకు ఒకటి గుర్తొచ్చింది వేరేది. అట్లా చెప్తుంటే నేను ఇక్కడ కూర్చొని వంట చేస్తుంటే ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఒక్కొక్క కథ గుర్తొస్తుంటే ఇంకొకనే ఉంటాను. ఈ గాలికి అసలు మాటలు వినపడుతున్నాయో లేవో కూడా తెలియదు మీకు, కానీ నేనైతే చెప్తానే పోతూనే ఉన్నా. అయితే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారంట, ముగ్గురు ఫ్రెండ్స్. ఇది నేను ఎక్కడో విన్నా స్టోరీ, అయితే ఇప్పుడు నాకు అది గుర్తొచ్చి చెప్తున్నా. అయితే అవి ఏంటివంటే ధనము, అదే డబ్బులు, గుణము, తెలివి, నాలెడ్జ్. డబ్బులు, తెలివి, అట్లనే నమ్మకం, ఇట్లా 3 ఫ్రెండ్స్ అంట. అయితే వీళ్ళు ఏం చేశారు, ఒకసారి ఏందబ్బా వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోకండి, జస్ట్ వినండి అంతే. సరే, ఒక మనిషిలోనే ఉండే 3 గుణాలు. అయితే ఆ 3 గుణాలు మాట్లాడుకుంటా ఉన్నాయన్నమాట. ఇగో నువ్వెక్కడ ఉంటావు, ఒకవేళ మనం ఇప్పుడు విడిపోతున్నాం కదా, వాళ్ళు విడిపోతున్నాం కదా, నిన్ను కలవాలంటే ఎక్కడ కలవాలి అని చెప్పి అనుకుంటారంట. అనుకుంటే అయితే డబ్బు అంటదంట, ఇగో నేనైతే బాగా ఉన్న వాళ్ళ దగ్గర, మంచి కోటీశ్వరుల దగ్గర మంచిగా ఇట్లా నాకు విలువిచ్చి నన్ను ఎవరైతే దాచుకుంటుంటారో వాళ్ళ దగ్గర నేను ఉంటా అని చెప్పిందంట. అంటే ఇచ్చలు విడిగా వేసే దగ్గర నేను ఉండను, ఎవరైతే నాకు విలువిచ్చి దాచుకుంటూ నన్ను గౌరవంగా నన్ను దాచుకుంటూ చూస్తారో నేను వాళ్ళ దగ్గర ఉంటా అని చెప్పిందంట. పాయింట్ అది. అందుకే మనం ఎప్పుడైనా సరే డబ్బులకి బాగా విలువించుకుంటూ దాచుకుంటూ ఉండాలి. అయితే తెలివి, నాలెడ్జ్, మరి నిన్నెక్కడ కలవాలి అంటే నేను బుక్స్లలో ఉంటా, లైబ్రరీస్లో ఉంటా, బుక్ స్టోర్స్ ఇట్లా అన్నిట్లో ఇట్లా ఉంటా అని చెప్పి చెప్తుంది. మీరు అక్కడికి వస్తేనే నేను దొరుకుతాను, మీకు అక్కడికి వస్తేనే ఉంటా అని. అంటే అది చూసిరా, అది కూడా ఎంత సారాంశం ఉందో. అది చదువుకుంటేనే అంత నాలెడ్జ్ వస్తుంది అని చెప్పి, ఆ బుక్స్ చదివితేనే మనకు అంత నాలెడ్జ్ వస్తుందని. ఇంట్లో ఉన్నప్పుడు పిచ్చిగా ఆలోచన చేసే కంటే మంచి బుక్స్ చదవాలి. నాకైతే ఈ ఫోన్లు రాకముందు మొత్తం బుక్స్ చదివే అలవాటు. నేను చాలా అదేంటిది ఇంకా అవన్నీ నేను చెప్పలేనులే, కానీ నా బుక్స్ కొన్ని స్పెషల్గా ఉన్నాయి. మామూలుగా భగవద్గీత కానీ, సుందరకాండ కానీ, రామాయణం కానీ, మన రామ్దేవ్ బాబా అవి కానీ, ఇంకా మన శివుడిది అది పెట్టిరు కదా నాన్న, ఈషా ఫౌండేషన్ తన పేరు ఏదో ఉంది, సద్గురు అయితే నేను చాలా చదువుతుంటా. అంతకన్నా చదివిన మా పేరు గుర్తొస్తలేదు అనుకున్నాను. ఒకసారి మనం ఇగో వీడియో ముంగటున్నామనో అంటే ఏదైనా కొన్ని ఒకసారి గుర్తుపట్టలేము. అవి ఆత్మ సాక్షాత్కార యోగము అంటే యోగాల గురించి కూడా, అంటే ధ్యానం ఎట్లా చేయాలి అట్లా కొన్ని నా దగ్గర మస్తు బుక్స్ ఉన్నాయి. ఇంకా పెద్దవాళ్ళు చదివిన ఆ పెద్దవాళ్ళ శిక్ష కూడా నేను గ్యాదర్ చేసి పెట్టుకున్న బుక్. అట్లా బుక్స్ అన్ని నేను చదివేదాన్ని. తర్వాత ఫోన్లు వచ్చినాక మనం అవన్నీ సేవా కార్యక్రమాలని అవన్నీ ఇంకా ఫాస్ట్ లైఫ్లో పడిపోయి ఇక బుక్స్ చదవడం అయితే తగ్గింది. కానీ అప్పుడప్పుడు ఏమన్నా వినాలంటే ఇప్పుడు ఏం చేస్తా, చదవలేను కదా, ఫోన్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని అవి వింటుంటా అట్లా అనమాట. అట్లా బుక్స్ అది తెలివితేటలు అనేది మనకు బుక్స్. ఇంకోటి నమ్మకం అది ఉంది కదా, ఇది మాత్రం అండి ప్రతి ఒక్కరు లైఫ్లో ప్రతి ఒక్కరం కూడా ఇది మాత్రము ఒక్కసారి వదిలిపెట్టుకున్నామంటే మళ్ళీ దాన్ని దొరికించుకోలేము. ఒక్కసారి మనం నమ్మకాన్ని కోల్పోయినామనుకో ఇంకా మన లైఫ్లో మళ్ళీ మనం తిరిగి తెచ్చుకున్నా కూడా మనం అంతే మంచిగా ఉన్నా కూడా ఆ నమ్మకాన్ని మనం రిపీట్ అవతల మనిషిలో భర్తీ చేయలేము. ఇప్పుడు నా కొడుకున్నాడు,
నేను నా కొడుకుని అదే నేను నా పైన నమ్మకం పోగొట్టుకున్నా. ఇంకా లైఫ్లో మళ్ళీ తెచ్చుకోలేను, నేను ముందున్న నమ్మకాన్ని తెచ్చుకోలేను. సో అది విషయం. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా సరే నమ్మకం అనే పునాది గట్టిగా ఉండాలి. నమ్మకాన్ని ఎప్పుడు భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకం అనేది కోల్పోకూడదు. అట్లనే ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. ఎంత కష్టం ఉన్నా కూడా ఇట్లా ఇట్లా మర్చిపోయి వాళ్ళ ఇష్టంలో వాళ్ళ మాటలలో ఇట్లా వెళ్ళిపోతారు. పొద్దంతా కష్టం చేసుకొచ్చి నైట్ కారమనం తిని పడుకున్నా కూడా హ్యాపీగా ఉంటారు. అది విషయం. అయితే అయిపోయింది. ఇప్పుడు టక్క ఉత్త కర్రీలో వేస్తా అండి. ఎప్పుడు అట్లా చెప్తుంటా కానీ ఏదో ఒకటి ముచ్చట వస్తూనే ఉంటుంది, చెప్తూనే ఉంటా. ఇంకోటి కొంతమంది ఎంత దుష్టులు ఉంటారంటే అండి, వాళ్ళ దుష్టులని వాళ్ళకే తెలుసు. అంటే వాళ్ళు చేసే పనులు ఇది తప్ప గొప్ప, ఇది కరెక్టా రాంగా, మనం వాళ్ళని ఇట్లా అంటున్నాము, ఇది కరెక్టా రాంగా అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఆ గుణం అనేది ఉంటుంది. కానీ అట్లా తెలిసినా కూడా కొంతమంది అది గుర్తుపట్టలేరు చూడు. ఇంకోటి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు అన్నీ అంటే చేసేదంతా చేస్తూ దుర్మార్గంగా ఉంటూ మళ్ళీ ఏదో పెద్ద వేరే బిల్డప్లు ఇచ్చుకుంటూ ఉంటారు. అది తప్పు. అట్లనే ఎవరైతే వక్రంగా చెడ్డగా ఇట్లా మాట్లాడుతూ ఇట్లా ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు చేయలేక ఇప్పుడు నన్ను ఎవరన్నా అమ్మ ఏంది అదేంటిది కొంతమంది డైరెక్ట్ అనలేక ఎవరో ఏదో కామెంట్ పెట్టింటే దానికి 20 రూపాయలు ఎగిలి వస్తాయి చూడు, అదిగో ఆ బాపత అనమాట. వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు గుర్తుపడుతున్నారు. కానీ గుర్తుపట్టాలి, ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు మనశ్శాంతిగా ఉండగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు. అట్లనే అదేంటిది ఎవరు ఉసురు పోసుకోకుండా ఉండగలుగుతారు. అది ఉసిరే, ఒకరు ఉసిరే. అది అనవసరంగా ఒక మాట అన్నా కూడా అది వాళ్ళు ఉసిరే. ఇది ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టిన. ఇది ఎన్నిసార్లు కడిగిన ఈ తలకాయ కూర అన్నీ కలిపి పెట్టేస్తాను నీళ్ళ. నీళ్ళు పడితేనా నాకు ఈగలే ఇక వాటికి ఆనందం. ఏడ పోతామన్నా ఏమంటారని భయం రానాయన. అటు పోతామంటే పాయిదాతం చెట్టు, ఇటు పోతామంటే ఇదంతా మనమే. మనం చెట్లు అని కన్సిడర్ చేసేసేయాలి, దేవుడి చెట్లు అనుకోవద్దు. అన్ని దేవుళ్ళే. ఇగో ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఈ కొంచెం ఉల్లిగడ్డ అల్లేస్తా ఎండ్లో మన మునగాకులో. ఇగో పచ్చిమిర్చి, టమాటా, కారం. నిన్నైతే అసలు మస్తుండే, దెబ్బకి ఎగిరిపోయేటట్టు. తలకాయ కూరలో చెక్క లవంగాలు ఇవన్నీ మాయమైనట్టున్నాయండి. మాయమైపోయాయి అమ్మ ఇందులో ఉన్న లవంగాలు. నిన్ను మొత్తం పోసేసినట్టున్నా. వచ్చుకైనా కానరాదే ఏదో ఒక మూల. పసుపు, గరం మసాలా, వాసన ఎంత వస్తుంది చూసినావా? గరం మసాలాదే ఉన్నట్టున్నా మేము మొత్తం. అసలు ఈ చెక్క లవంగాలు కూడా అవసరం లేదు, అవంతా అదే కదా నాన్న. చెక్క లవంగం అది ఇది చెక్కది మెయిన్ రోల్ ఉన్నట్టుంది.
అందులోనా ఎందుకు తెలుసా, నువ్వు మంచి చక్క చేసినావుగా. ఇగో ఇంట్లోనే ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు ఇదంతా కసా బిసా మసా మరి కుక్కర్ సరిపోతా బాగుండు. సరిపోతుంది. కసా బిసా మసా కలిపేయడమే. పిట్టలు ఎప్పుడు అరిచేటట్టున్నాయి కావు మేడ. 24 గంటలు నైట్ అయితేనేమో ఆగో రకమైన పిట్టలు. కానీ చూడడం ఎంత బాగా మనకి ఆడ కూడా ఇంత వినిపిస్తలేము. అటు అంటే కొంచెం గాలి కూడా ఇట్లా ఎదురుగా. అదంటే మనకి కొంచెం ఊర్లో లుక్ లాగా మమ్మీ. ఊర్లో పందిర్ల కింద ఊర్లో ఇట్లా మంచిగా ఇట్లా నీడకు కూర్చొని చేసుకున్నట్టు. అలా నీళ్లు తెచ్చిండా తెచ్చిండా కుండా ఇవా ఈ బోర్ నీళ్ళు మెయిన్ ఉప్పు అయినట్టున్నా. వాటర్లో కలిపి రాదు మరి మిక్స్ అవుతుందా లేదా. ఉప్పు ఎక్కువ అవుతుందేమో అని. అయిపోయింది. అసలు చెర్ర ఉడుకుండాలి కానీ అవును ఇట్లా పోసుకొని తినేయచ్చు. అంత బాగుంది. క్యాప్సికం తెచ్చిన ఇంట్లో వేసుకొని తినాలి. అసలు ఎట్లుంటుంది నాన్న. కానీ ఇది మటన్ ఎంత బాగుంది. ఇప్పుడు హెడ్ కర్రీ కాబట్టి అవన్నీ అవసరం లేదు. దాంట్లో కొంచెం ముక్కే కొంచెం గట్టిగా ఉంటుంది. దీని మీద పెట్టాలంటే జాలి కావాలిగా. కోటయా ఇగో జాలి జాలి కావాలి. కుక్కర్ పెట్టనీకి ఇందులో ఊపుతావా? కుక్కర్ పెట్టనీకే జాలి. ఇగో ఎగ్ సైడ్ పెట్టుకున్నాం. ఆ పక్క పొయ్యి కూడా మంటేస్తా. ఇగో మా కోట మంచి గట్టిగా చేసిన. ఇగో 2 పొయ్యిలు మంటేసి చేస్తేనే ఇప్పుడు ఇది ఎగ్గేది. విడికిపోయినాయి తీసేద్దాం. ఇప్పుడు కలుస్తాయి. ఎన్ని రోజులు అయిందండి ఆడ కూర్చొని చేసిన. ఉడికినా ఉడికినా నేను ఉడకదా ఇంకా. రెడీ. అదే బొబ్బర్లు ఇవి అన్నీ ఒలిచి మంచిగా ఉప్పు ఇట్లా వేసి, ఉప్పు కొంచెం నూనె అట్లా వేస్తే బాగుంటాయి అమ్మాయి. మరి కూర్చొని మీ వద్దా మీ ప్రాంతం ఎందుకు పని. ఇవి ఎంత బాగున్నాయా ముసుకమ్మ. నేను అవును చాలా గుగ్గిల టైప్ గుగ్గిలు, ఈ ఉలువలు. చేసి కూర పెడతా. ఈరోజు తెలుస్తుంది నా ముందుల కష్టం. అవును ఎండ సెట్ కొడుతుంది, గాలికి ఈ చున్నీ గిన్ని లేస్తూ అంతా ఇక్కడ అంతా కూర్చునేటట్లేదు, ఇరిటేట్ అవుతూ అదే మనకు కూర్చునేటట్టుంది బాగా.
కర్రలు పెట్టాను అనుకోను దొడ్డు ఒక రెండు గాలికి మంట ఎడ పెడితే ఆడబోతుంది. అమెరికాలో కట్టెలుంటే అమలాపురంలో అర్జున్ మంటుంది అన్నాడు. ఈడ కట్టెలు పైకి నూకినా కూడా మంట గాలికి ఇట్లా పోతుంది. ఇంకా ఈడ సంగటి ఉందండి. ఈ సంగటి ఎప్పుడు చేయాలో ఏమో. బియ్యం అది కడుక్కుంటారు. మన వాళ్ళు అడుగుతుండే సంగటి చేయమని. ఇంకా బియ్యం పట్టుకొచ్చిన, రేషన్ బియ్యమే పట్టుకొచ్చిన. తెలంగాణలో సన్నబియ్యం ఇస్తారు తెలుసా, కాకపోతే అది అందరూ తినలేరులే కానీ. ఇక మొన్నటి నుంచి ఇస్తురా సన్న బియ్యం. ఆడేమున్నాము ఇలే అప్పుడు ఏమో అప్పుడు తేలే. మొన్న సన్న బియ్యం అనే వరకు సంగటికైతే రేషన్ బియ్యం తీసుకున్నాండి. సంగటి వేసేది కూడా చూపిస్తా. మంచిగా క్లీన్ చేసుకోవాలి. మురుకులు కానీ, అరిసెలు, సంగటి, అదేంటిది దోశ, ఇడ్లీ అన్నిటికీ దొడ్డు బియ్యమే బాగుంటుందండి. నేనైతే ఇవే వాడతా. ఇప్పుడు దొడ్డు బియ్యం పోయిందిగా పేరు, రేషన్ బియ్యం అనాలి. మన 3 months ఒకేసారి ఇచ్చిందన్న మోడీజీ ప్రభుత్వం. అది ఏమన్నది వర్షాకాలానికి ఇట్లా ఉంటాయని. ఈ వర్షాకాలం వస్తుంది కదా, మనకు కూడా దోశకి ఇడ్లీకి మనకు వస్తాయని ఇక మనం కూడా తెచ్చిపెట్టుకున్నాం అన్నట్టు. అమ్మా కొద్దిసేపు కావాలి ఆడనీయకే, వంట అయితే లేదు. రండి వచ్చి కూర్చొని అందరూ వంచుకొని తినూరి. ఒక అబ్బాయి అంటుండే, అమ్మా ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవిత లక్ష్యం ఉంటుంది, నేను అది అవ్వాలి ఇది అవ్వాలి, ఆ జాబు ఇంత చదవాలి ఇంత ఎదగాలి అని చెప్పి. నా జీవిత లక్ష్యం అయితే అమ్మ మీతో కలిసి ఒక్కసారన్నా భోజనం చేయాలి అని. నిజంగా ఖచ్చితంగా నాన్న, ఖచ్చితంగా కలిసి తిందాం నాన్న. అదేం భాగ్యం. మీ అమ్మలాగా వచ్చి రండి కలిసి తిందాం మంచిగా. ఇగో ఈ పక్క 5 అయ్యేలోపడే మునగా చేద్దాం అనుకుంటే ఆ సెగ ఈడికి వస్తుంది నాన్న. ఎండ సెగింత ఆ సెగింత. కడాయి మీద ఎట్లా ఎండిపోతున్నా? కడాయి వేడిగా ఉండా? ఏం లేదు, ఆడ ఎండకుంది కానా నాది, ఆడ ఎండ ఉంది. ఈ గాలికి మన తలకాయ ఎప్పుడు ఉండాలి, ఉడకాలి. ఉడికిపోతుందిరా కుక్కర్గా. గాలి తగిలితే మంచిగా, మంట తగిలితే ఏమన్నా మంట మస్తు మండుతుంది. కానీ మంట పెట్టేనన్నా నా పక్క పెట్టు మమ్మీ. ఇంత మంచిగా ఉన్నాయో. తిందురా నన్ను వచ్చి కూర్చొని దా తిందు, తర్వాత తీసుకుందాం. అయిపోయిందండి, విజిల్స్ వచ్చినాయి. అయితే మస్తు ఈరోజు అయితే వర్షం పడుతుందో ఏమో కానీ ఉబ్బరం అనిపిస్తుంది. బట్టి నీళ్ళు తల్లి ఆకుకూర రంపుకొచ్చినాయి వెళ్ళి.
ఏం పెట్టినా పేర్లు పెట్టేసా. ఈ వర్షం పడి తడుస్తుంటుంది దానికంటే ఎక్కువనా. గోంగూర 4 మండలు ఉంటుంది తెచ్చినాడనా. ఇది నేను పోయే వరకు సాయంత్రం అవుతుందేమో. నీళ్ళు పెడతా. అదేదో తొట్టిల్నే ఉంచుంటే ఇంకా ప్రాణంతో ఉండేది కాదు. నాకు ఈ గ్యాప్ లో పోయి వచ్చినా కదా నాన్న. అయిపోయినట్టేనా కూర? అయిపోయినట్టే. ఇంకా ఉంటే మాడిపోతుంది. వాసన వస్తలే వస్తుందా? ఉడికిపోయిన బొగ్గులు ఎన్నైనామమ్మాయి. ఎన్ని రోజులకి నైనా సెగ ఏది సెగ కొడుతుందిరా నైనా. సెగ, వేడి, గాలి, పొగ పొయ్యిలో పడిపోయింది. అది ఇప్పుడు ఎట్లా రావాలి బయటికి? లేదమ్మే రాయా గంటి ఇక్కడ ఒక సైడ్ గుడ్లు జర్రాటు జరిగితే నలిపేటట్టు. ఇదంతా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ గుడ్లు కదా అదంతా బాగుంది. గుడ్లే బాయ్ ఆడ కూడా. నేను అన్నాను ఈ గుడ్లు ఏడు తీస్తామంటే ఈ గుడ్లు టెన్షన్. అవి కూడా ఏంది లాస్ట్ పెట్టినాం కదా ఇక ఊసిపోయినాయి అవి. చల్లబడుతుంది చల్లబడుతుంది కానీ జర జర మనం తినే టైంకి చల్లగా అవుతుంది అమ్మాయి. వండినప్పుడు అల్లా కాదు కానీ ఈగలు అయితే రూంత పేపత్రంగా లేవు నన్ను కడుగుతున్నా. కట్ చేసినాక ఎవరైనా ఇట్లా వస్తారు. ఏంటిదా అది ఉల్లిగడ్డలు. ఈగలు మలుతున్నాయి మరి ఏం చేద్దాం. ఎక్కువసేపు ఉంచలే పోయిగానే పోసిన కాబట్టి ఇట్లా. మరి ల్యాండ్ ఎంత బాగా అయిందో అమ్మాయి. చెట్లు చెట్లు మనం ఒకప్పుడు అనుకున్నట్టు బృందావనం అయిపోయింది అమ్మాయి. ఇంకో సంవత్సరం అయితే మొత్తం అంతా గ్రీన్ అయిపోయేటట్టుంది అమ్మాయి. ఈ మునగాకైతే గాలి కూడా ఎదుర్కొడుతుందండి. లేత లేత స్మూత్. మమ్మీడ కొండ మీద వచ్చింది చూడు అమ్మాయి యాప చెట్టు. అది పెరుగుతుంది అంట మమ్మీ. కింద దానికి ఏడున్నట్టు మమ్మీ ప్లేస్. ఇంతంత సందులో 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 పోతాయి ఏర్లు పైన. మరి అది కావద్దా మమ్మీ మొద్దు? ఇప్పుడు దీనంత లాభం అవ్వాలిగా మమ్మీ. రాయి పగులుతుందా మమ్మీ? రాటిని ఎరగొట్టుకొని వస్తుంది. ఇంటి పోయి కూర్చొని ఇవి ఇక మంచిగా కూర్చొని టీవీ చూసుకుంటూ వచ్చుకొని తినాలి. ఇక అట్లా అయితే కోట మంచి పప్పు ఉంచుకొని బియ్యం అయితే ఇటే నానిపోయే. ఇంకా జరసేపు గాలికి ల్యాండ్లో ఉండే అన్నీ అల్లనే ఉంటాయేమో. ఊరికే ఉడికిపోతుందండి. ఇట్లా అదేదో ఉబ్బరానికి ఉడికిపోతుంది అంటారు చూడు. ఆవిరికి ఇది ఆవిరికి అంటే అంతా మూటి మాటలు. ఉబ్బరానికి ఉడికిపోతుంది అన్నట్టు. చెమట కానీ ఆవిరికే బోర్దానికి చెమట ఇంకా. మరి ఇక్కడ ఏరియాలో
బంజారాస్ లో కూడా చెమట తగిలిన చాలు నీకు డూప్లెక్స్ లో అంతే అంట మమ్మీ. అక్కడక్కడ దగ్గర 1200 feet. తుంపర ఇట్లా పడ్డా కూడా అది మస్తు వాటర్. అది లోపల ఇంకొక చెమట లాగా జస్ట్ చిన్న వాటర్ ప్యాకెట్ హోల్ పడ్డా కూడా మమ్మీ, అంటే గంటకి అది కొంచెం పోసేటట్టు వచ్చినా చాలు, వాళ్ళు నడిపించేస్తారంట. ఇక నిజానికి అంతే మమ్మీ, లేదంటే ఇంకెంత ఖర్చు ఉంటుంది ఒక ఇంటికి. మనం ఎంతసేపు 200 చెట్లు 300 చెట్లు పెట్టినాం, 300 చెట్లకు కావాలని చెప్పి మనది అట్లా. కానీ లేదంటే ఈ 2 బోర్లు ఎంత ఎక్కువ తెలుసా అమ్మే, మన గల్లీ మొత్తం పట్టచ్చు. అవును, మన సాలకేమమ్మీ మన డైలీ 3 సార్లు వేస్తాడు, 3 సార్లు గంట వేస్తాడు. అవును, ట్యాంకర్లు తెచ్చుకుంటారు. అవును, ఫస్ట్ వేసినప్పుడు కొన్ని పడ్డాయంట, మళ్ళీ ఆయనతో కట్టినప్పుడు ఆయనతో ఎండ వచ్చిపోయాయంట. ఏం చేస్తారు, ఇక నీళ్ళు పోపించుడే, ఇంకా అది బిల్డర్ పనే, మెయింటెనెన్స్ లో భాగం ఇది. అది నీళ్ళు ఉన్న వాళ్ళకి ఇదో తెలియదు, కానీ లేని వాళ్ళు అలా 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 అల్లాడుతుంటారు నీళ్ళ కోసం. ఇప్పుడు వాన పడుతుందా, వాన పడేలాగా అవుతుందా, ఒక్కొక్కసారి ఎండ దుమ్ము దుమ్ము ఇట్లా మట 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 పగ చూపిస్తుంది, ఒక సైడేమో గాలి దుమారం లేపుతుంది. అటువైపు ఏమైందంటే ఇది గాలి ఇట్లా కొట్టదు, ఈదురు గాలిని కొడతలేవు. ఇక కూర్చున్నా కూడా మంచిగా ఒక సైడ్ వచ్చే గాలి వస్తుంది, 3 sides వస్తలేదు. ఇది 4 వైపులు 3 వైపులు వస్తుంది, అమ్మ వైపు తప్ప. అది మొగ చెట్టా మమ్మీ, యాప్ చెట్టు ఏమన్నా అట్లనే. ఇదేమో నిండు 35 లాగా ఉంది, అదేమో కొద్దిగా మొగరాయి లెక్క పోయింది. అదే హైట్ ఉంది మమ్మీ, అదే పెద్దగా అయిపోయింది. దానికి కూడా వస్తుంది మమ్మీ కింద కొమ్మలు, ఇంకా గుబ్బరేస్తుంది అది కూడా. తోటకూర మామూలుగా నేను తోటకూర తెంపననుకున్నా, లేకపోతే ఈ మునగా తెంపకపోతుంది. తోటకూర తెంపునుంటే అదే వేసి చూపించేస్తుంది. తోటకూర చూపెట్టండి అమ్మా అని అన్నారు కదా, ఇంత ఏం లేదు, కొంచెం వాటర్ వేసి ఉడికేయాలి. తర్వాత ఏమైంది, కర్ర కర్ర అది కొంతమంది నాన్న ఈ గుడ్లు నోట్లో వేసుకొని అమ్మమ్మ సపరేట్ చేసి మింగేస్తారు, గుడ్డుతో సహా మింగితే ఏం కదా. ఎప్పుడన్నా ఏం కాదా మీకు, అదే పనిగా తింటే ఏదైనా అతిగా తింటే పోతుంది అన్నట్టు. వీడియోలకు నాన్న ఏదైనా ఒకరు ఇంత డేంజర్గా రానైనా, ఒకడేమో ఆడ అన్ని కోసుకుంటాడు, దెబ్బలు తింటాడు, మళ్ళీ ఎంత ఫేమస్ ఎంత మంచిగుంటాడు. ఇంకేదో ఒక రకంగా డబ్బులు అని మమ్మీ, ఎట్లా అట్లా డబ్బులు అని, ఎవరికైనా డబ్బులే అవసరం. ఇగో నేను డేంజర్గా చూసింది ఏంటంటే ఇట్లా వాళ్ళని హింసించుకోవడము, ఇంకోటి ఏది పడితే అది తినడం, ఇంకోటి నా బాత్రూమ్ ఇండియన్ కుండీ ఉండదు, పానీపూరి తింటాడు. పానీపూరి కాదు, ఇండియన్ కుండీలో మంచిగా ఇంత అన్నం పెట్టుకొని ఆడొకడు వేసుకొని, అది కాదమ్మి ఆ కుండీ, అది బాత్రూమ్ లోకి ఇట్లా లైవ్ లో పోయి చూపిస్తుండు. అదేం సెట్టింగ్ ఒక కమ్మోడు తెచ్చి ఇట్లా పెట్టింది కూడా కాదు, బాత్రూమ్ లో ఇట్లా పెట్టి ఇప్పుడు లోపల బాగా వాటర్ ఫ్లో ఉండి ఇట్లా గ్రీన్ కలర్ ఇట్లా పాకురు ఇదంతా ఇట్లా అంటే వాడేది, వాడు ఇట్లా లైవ్ లో పోయి అది ఎడిటింగ్ కూడా కాదు మమ్మీ, ఇట్లా గప్చుప్ ఇట్లా హోల్ పెట్టి ఇట్లా తీసుకుంటేనే అందులో ఇట్లా నీళ్ళల్లో ఇట్లా ముంచుకొని తిన్నాడు అమ్మాడు. అట్లే తీసి ఇట్లా ముంచుకొని ఇట్లా తినేసిండు మమ్మీ. ట్యాప్ అన్ని ఉన్నాయి బాత్రూమ్ లో, సెట్టింగ్ కూడా కాదు అది. అదే మమ్మీ నువ్వు చెప్పేది, అది మామూలుగా ఇట్లా కొత్తవి తీసుకొచ్చి ఏదో ఇట్లా పెట్టి ఎక్కడనో దానిలాగా ఇట్లా ఫీలింగ్
అది ఘోరమే అయినా కూడా సరే, ఇంకా అది వాడు తినగలిగిండి అన్నట్టు అది వేరు. ఇది ఏంటంటే డైరెక్ట్ బాత్రూమే, ఆడ ట్యాప్ ఉంది, ఎప్పుడు వాడేటట్టు లీక్ అయ్యి వాటర్, ఆ మచ్చలు మరకలు. ఉంటారు మీ బల్లీలు. చిన్న ఫ్యాన్ తెచ్చి పెట్టుకొని 7 వరకు ఇట్లా కట్టుకొని చీర ఆ ఫ్యాన్ పెట్టింది, ఎగురుతుంది అంతే. ఆమె లైవ్ ఇంకా లైవ్ ఇక సగం సగం ఏదో 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 చేస్తుంటారు మమ్మీ. ఆడొకడైతే ఏకంగా స్కానర్ పెట్టుకొని ఇంకా మిరపకాయలు తింటాడు లైవ్ లా. ఏడుస్తే ఇంకా స్కానర్. ఈ ఒక్కొక్క రూపాయి కొడతారు, అందరు ఒక్కొక్క రూపాయి కొడతారు, 1,00,000 మంది కొట్టరు అనేది ఆడ ఆశ. కూడా లేదు, తెలియను నేను మీకోసం ఇట్లా చేస్తున్నా అని ఏదేదో ఇట్లా. ఇక అది బయట చూపించే టాలెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా అయింది కదా మమ్మీ, సోషల్ మీడియాలో చూపిస్తారు. అప్పుడు అంతకుముందు నాటకాలు వేసేటోడు నాటకాలు, ఆ పీస్ మిఠాయిలు అమ్మేటోడు పీస్ మిఠాయిలు, వాచ్లు తయారు చేసేటోడు వాచ్లు, ఒక్కొక్కరిది ఫ్లూటు పాటలు పాడేటోడు, ఫ్లూట్ అమ్ముకునేటోడు, ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ ఉంటుండే. ఇప్పుడు ఇందులోనే ఆ టాలెంట్లు చూపిస్తారు. ఇక ఇంకోటి చాలా మంది మరి ఇక ఇంట్లో కూర్చొని మనం ఇంకా గలీజులు చేసుడు కంటే ఈ గలీజ్ తక్కువ అనుకొని ఇక అట్లా ఉన్నాయి. ఇక అట్లా అట్లా చేసుకునేటోళ్ళు కూడా సోషల్ మీడియాలోకి వస్తారు మమ్మీ కొంతమంది. ఇగోండి తాలింపు అయితే అయిపోయింది, ఇక తీసేస్తా. మంచిగా ఉన్నాను, వేడి వేడి తింటే బాగుంటుంది కానీ చేసేసాను నేను. ఫైనల్గా మన సంగతికి బియ్యం ఎక్కించేస్తా. ఇది ఉడకనీకి ఇక మస్తు టైం పడుతుంది. మేము నిన్న వచ్చి మళ్ళీ పని చేసి కోళ్ళని ఈరోజు తెద్దాం అనుకున్నాం. అసలు మొన్నమైనా నిన్న ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాం. మొన్న అలసిపోయినాం చాలాసేపు అట్లా ఇట్లా తిరిగి అది చేసి. ఇక మన పనే కదా మెల్లగా ఒకరోజు అయితే ఏముంది అట్లా అన్నట్టు ఇగో ఈరోజు వచ్చినాం. ఈరోజు అయితే షెడ్ పని కంప్లీట్ అవుతుంది, అట్లనే మన వంట కూడా అవుతుంది. తర్వాత తినేసి పొయ్యి మంచిగా చెప్పులు వేసుకొని ఉన్నారు ఏమో ఇట్లా అనుకోకండి. కొన్ని ప్రాంత ఏరియాల్లో ఇంకా మనం అది తప్పదు. ఇగో ఇదంతా ఇట్లా తొక్కలేక ఇట్లా వేసుకున్నా. తినేటప్పుడు చెప్పులు వేసుకోవద్దు ఇట్లా అంటారు, అవును నిజమే. మనం ఊర్లో ఏమవుతుందంటే చెప్పులు బయటే వదిలేస్తాం, ఊరంతా తిరుగుతూ వస్తాం. ఇప్పుడు సిటీలలో ఎట్లా అంటే మార్బల్స్ చల్లగా ఉంటుంది, చల్లగాలి ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరగాల్సి వస్తుంది. ఇక తినేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు కింద వదిలేసి తింటారు తినేవాళ్ళు. మేమంటే డైనింగ్ టేబుల్ మీద ఏం తినాం, మేము కింద కూర్చొని తింటాం కానీ. చెప్తున్నా. ఇంకోటి మంచం మీద ఎట్లా అంటారు, ఊర్లో ఏమో నులక మంచాలు. మా చిన్నప్పుడంతా మేము నులక మంచాల్లోనే కూర్చొని తింటుండే. ఇక మా అమ్మ ఇట్లా పెద్దవాళ్ళు తినరు కానీ అరుగులు ఉంటుండే, ఇట్లా కూర్చుంటుండే. కానీ చిన్నపిల్లలు మంచాల మీద కూర్చొని తింటుండే. ఇక్కడ సిటీలో ఏమవుతుందంటే బెడ్రూమ్లో ఎందుకమ్మా మంచం మీద కూర్చొని తినద్దని అమ్మాయి అడిగింది. ఏదైనా పెద్దవాళ్ళు ఇది ఒక శాస్త్రంలో పెట్టిరంటే ఒక ఇట్లా అది ఫాలో అవ్వాలని. మనం మంచం మీద పడుకుంటాము, ఇంకా
ఇంకా బెడ్షీట్లు కానీ బెడ్లు కానీ ఇప్పుడు అంతా బెడ్లు దానిపైన కూర్చొని తినడము. ఇంకోటి అన్నం పరబ్రహ్మ స్వరూపం, దైవంతో సమానంగా ఎట్లా అంటారు అంటే ఏదైనా అండి యద్భావన తద్భవతి. మనం ఎట్లా అనుకుంటే అట్లా. ఒక్కోసారి మనం నీట్గా ఇది ఈయనే కూర్చొని తినాలని లేదు, ఒక్కోసారి తప్ప కింద కూర్చొని తింటాము. దేవుడు మొక్కు మట్లో పెట్టుకొని తింటాము. అంతే, మనం ఎట్లా యద్భావన తద్భవతి ఎట్లా భావిస్తే అట్లా. నెమలీలు కొయ్యి కొయ్యి అంటే వర్షాలు వస్తాయని తీద్దాం అసలు ఎట్లా అయిందో. కాదు ఏంది ఇది? పుస్స పుస్స అనే వచ్చింది. ఇది ఈ పుస్స కాదా? పుస్స మనం ఆ పక్క ఉన్నప్పుడు వచ్చిందమ్మా. అదే మళ్ళా ఇట్లుంది కాలే అమ్మాయి. అసలు ఇప్పుడు కింద చూస్తా నీళ్ళు ఎగిరేలేమేమన్నా అంటే నీళ్ళు ఎగరవు అనుకో కుక్కర్లో ఉంటే. బయటకు అట్లనే ఇట్లా ఉడుకుంటే అన్నా ఉడకలేనన్నా, అస్సలు ఉడకలేము. విజిల్స్ పడాలి. తుస్సు తుస్సు అన్నది ఇది కాదా? అది కానట్టు. అదే మమ్మీ అన్నది అదే, కానీ 2 సార్లే అన్నది. ఓమో ఎక్కువ వచ్చేస్తున్నాయి, మాడిపోతుందేమో అని ఉరికొచ్చినాం కదా. ఈ పక్కన పెడితే 2 అయిపోతాయి కదా. అవి బెండకాయలు అయితే చాలా ముదిరిపోయినాయి. ఇవన్నీ కాయలు విత్తనానికి చీలుకునేవి కూడా కాదు, చీలుడు కూడా పట్టినాయి. అన్ని పెద్ద పెద్ద కాయలు. ఇక పూలు కూడా అయిపోయి తీసుకొని గడపకన్నా వస్తారు. రేపు వరలక్ష్మి అవుతాం కదా. కూరంటారు మళ్ళీ భలే అయింది. తెంపే ఓపికలేదు, పొట్టుకుని ఉంటే బాగా తెంపుతుండే. మళ్ళీ పెట్టుకుంటే ఇప్పుడు ఇగో మన చూడు ఎంత బాగా వచ్చింది. మన వర్షం పడ్డది కదా, అది కూడా చూడు బాగా. పెద్ద చెట్టుకు 2 కొమ్మలు తెంచగానే అంతగానే అయింది మన కాడ. ఇంకా మనం ఇంకా విత్తనాలు కూడా వేసినాం, అవి కూడా ఒక 2 చెట్లు ఏమో బతికినట్టుంది. ఎండ అయితే నా ఉబ్బా వంట చేయడము. చిన్న కొడుతుంది. రైతులకు మొక్కొచ్చురా నాయన. అది ఊరికోతకు వచ్చినప్పుడు ఎర్రటి ఎండలో ఇప్పుడు వచ్చినప్పుడు జంగు బిల్లు వచ్చినప్పుడు అయితే ఎవరో ఒక అబ్బాయి అబ్బా నీ వీడియో కింద కూడా పెట్టిండు. అమ్మ రైతులాగా చీర గోసి కట్టుకొని పని చెయ్యి అలా ల్యాండ్లో రైతు పని చెయ్యమ్మా అని చెప్పి. నేను పని చేస్తా కానీ నాకు అది కట్టుకోనికి రాదు. అంటే చీర కట్టుకొని చీరనే ఇట్లా చెక్కోవాలనా? అంటే షర్ట్ వేసుకోవాలి పైన, పైన షర్ట్ వేసుకొని కింద. అయితే రాత్రి నేను సెర్చ్ చేసిన రైతు మహిళా రైతు చీర గోసి అని, వస్తలేదు. వరి నాట్లు నాటుతారు చూడనా, అవి వచ్చినాయి. అందులో ఏమో అందరు షర్ట్స్ వేసుకొని ఉత్తగా చీరనే ఇట్లా చెక్కుర్రు. మొన్న మన దగ్గర ఈడ అయినుండే కదా నాట్లు, ఆ రోజు పోయినంటే నాటేస్తుంటే ఆ కాయలు ఇటు అయినా మస్తు. ఇది అన్ని ఇవే పెంటికల్లోనే మమ్మీ, ఇది డైలీ బాగా తిరుగుతున్నట్టున్నాయి. ఏమొచ్చిపోతున్నాయి మరి. ఇంకా చల్లగా ఉంటలేదు, ఎండలేక ఉంటలేదు. ఈరోజు అయితే మస్తు అసలు ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఉబ్బ ఎండ అన్న. ఆడ కాకరకాయలు, అంజీరు చెట్టు కాకరకాయలు ఆ చెట్టుకి ఉన్నాయి కానీ అసలు పానం కవర్ అవుతుంది.
చల్లబడ్డాక తీసుకున్నాం. ఏమో అన్నం అవ్వచ్చిందిగా అటు ఇటు పోయింది మాడిపోయేదేమో. నువ్వేనన్నా చక్క పెట్టింది అందుకే అయినట్టుంది. నిప్పులు పెద్ద పొయ్య ఎంత ఉన్నాయి అనుకున్నావు. ఇట్లా అన్నం అంతా ఉడికినాక రాగి పిండి వేసేసుకోవాలండి. మా వాడు ఇది రాగి అంబడి బాగా అవుతాడు. సరిపోయిందా మరి? సరిపోయినా మస్తు అవే అవి ఇటు పక్క కూడా ఉన్నట్టున్నాయి కానీ ఆడ అంజరి చెట్టు కాడ అమ్మ నాకు చేత అయితే లేదు నాయన. కళ్ళు తిరిగి దమ్మును పడి పెట్టట్టున్నా. అమ్మ ప్రాణం అంతా ఎట్లా అవుతుంది. మస్తు ఎండ కొడుతుంది. మిక్స్ చేయాలా ముఖం అంతా ఎర్ర దద్దులు అయిందమ్మ. మంచిగా ఉన్న ముఖం ఎందుకు ఆడ మంచిగా అరేంజ్ చేసుకుంటే స్పాట్. అబ్బా ఇది వచ్చి మళ్ళీ పొగ అంటుకుంటా వేడి అంటుకుంటా. మస్తు ఉబ్బరము చిమ్చిమ అటు ఇటు తిరిగి మస్తు తెంపకరా రాదు నువ్వే. మా కోట ఏంటంటే వీడియో తీసుకుంటా అని చెప్తాడు ఆడున్నాయి ఏడున్నాయి మేడం అని. తెంపడం ఇప్పుడు నాకు వీడియో కూడా దింపే అదేంటిది తీసుకునేటట్లేదు. మామూలుగా కర్రతో గెలకాలండి. ఇక ఈ కట్టుకొని అడుగుతా. ఇది కూరగాయలు పెట్టినట్టుందా? కొంచెం నీళ్ళు ఉంచి చేసుకోవే. ఇంతేనన్నా సంగటి చూడు, అది కూడా చక్కగా సంగటి. మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఏడ పడితే ఆ నీళ్ళు పోయచ్చు, ఏడ పడితే ఆడ కట్టలేయచ్చు. ఇంట్లో నాకు కాకుండా ఏది వేసినా అది అందమే మమ్మీ ఇక్కడ. అంతేనా? అంతేగా మమ్మీ. ఇప్పుడు ఏ చెట్టు చెత్త చెదరం ఇట్లా ఇసిరేసినా కూడా అది అందంలాగానే కనిపిస్తుంది. ల్యాండ్కి అందమే, గలీజ్ అన్నట్టు ఉండదు. ఇప్పుడు ఆడ పూలాలు పెట్టడం ఏముందమ్మా అంత న్యాచురల్గా. ఊర్లో కూడా అవి కోళ్ళు కూడా అవును చాలా కోళ్ళు ఉంటాయా? అవి ఎరిగినా కూడా తడంతా భూమిలో అది వెళ్ళిపోతూనే ఉంటుంది అమ్మి. అది మన ఇళ్ళల్లో అంటే వాసన. ఎప్పుడన్నా ఒకసారి పండగుండి ఒక కోడిని తెచ్చి అడేస్తామా? రేపటి వరకు వాసన వస్తుందో అది రోజంతా. ఒక ఇట్లా ఇల్లంతా చచ్చిపోతాం. ఇగో ఇట్లా వేసినాక మొత్తం కలిపేసి ఊర్లో అయితే కర్ర సంగటికి ఒక కర్ర సపరేట్ కర్ర పెట్టుకుంటారు. ఈ రాళ్ళు మోసం చేస్తున్నాయి నన్ను. వేడి కావాలా అమ్మే? వేడి ఇప్పుడు ఇట్లా చేసేసినా కదా,
ఇప్పుడు జర్రసేపు, ఎందుకంటే ఇప్పుడే కదా పిండి కలిగేసింది, జర్రసేపు అవుటలు పెట్టాలి. అది కూడా ఉడికిపోయి ఏ అమ్మ జరిగిపోతా ఉంది. ఇలా పెట్టరాదా కొంచెం? తెలివి అక్కడ అబ్బరు చెప్తా. మీ అబ్బకి ఎక్కువ ఉన్నట్టుంది, మా అబ్బకి తక్కువ ఉన్నట్టుంది. అట్లా అంటే నేను ఒప్పుకోను మళ్ళీ. ఇంతే అండి సంగటి చూసిరా అసలు. కోటయ్యరా సంగటి వేస్తాం, ఆకు తెచ్చి కరిటాకు సంగటి తలకాయ కూర తిందరా, రాయలసీమ స్పెషల్. కోటయ్య నువ్వు ఆంధ్ర స్పెషల్ తింటావు కదా, నేను రాయలసీమ స్పెషల్ పెడుతుందా? కోటయ్య ఆంధ్ర మాత గోంగూర అంట, మన వాళ్ళు కామెంట్ పెట్టారు. రకరకాలు చేస్తాడు, పచ్చి గోంగూర పచ్చిమిరపకాయలు వేసి దంచుతాడు, ఇంకా ఉడకబెట్టి దంచుతాడు. అది మా తెలంగాణ వాళ్ళదా? ఎవరు చెప్పారు? పచ్చిమిరపకాయ పచ్చి గోంగూర అది మీ తెలంగాణ వాళ్ళది అంటుండదు. ఆయన మా కోటయ్యకి ఇక్కడ ఫ్రెండ్స్ విలేజ్ స్టైల్ ఊర్లలో ఒకసారి పచ్చివే నలకొట్టుకొని తర్వాత పోపుకేస్తారు, పోపుకేస్తే ఉడికిపోతుంది మంచిగా. మంచిగా జీలకర్ర ఆవాలు వేసి పోపుకేసి ఉల్లిగడ్డ వేసి చేస్తారు. మా అత్తమ్మ ఎప్పుడన్నా చేస్తుండే. ఇంకేంది మరి అయితే ఆకు తెచ్చుకో. అది నెమలీలు అరుస్తున్నావు. అయిపోయినా ఇంకా దించేసి సంగటి ముద్దలు కట్టేనా. ఇంతే అండి, చూసినారు కదా చాలా సింపుల్గా మన సంగటి ప్రిపేర్. ఇగో ఎవరికి ఏ సైజు కావాలంటే ఆ సైజులు ముద్దలు కట్టుకోవడం. ఇగో మంచిగా రేషన్ బియ్యం పెట్టి బాగా ఉడికించుకొని, ఇది మస్తు బలం కూడా. ఒకవేళ మీరు ఇట్లా తినలేకపోతే ఇట్లా ఇట్లా ఉడకబెట్టుకొని ఇట్లా పెట్టి నైట్ ఇట్లా పెట్టేసి బాగా మనకు బర్రెలుంటే ఇక అలా ఇంత బర్రె పెరుగు పోసేసి పెట్టేసినాం అనుకోండి, పొద్దున్నే కలుపుకొని సర్ది పిసుకొని తాగితే ఉంటుంది. అసలు ఎండాకాలం అయితే ఇంత గ్లాస్ అది తాగినాం అనుకోండి పొద్దున్నే, ఇంకా సాయంత్రం వరకు తిరగకపోయినా కూడా అంత మంచిగా ఉంటుంది, బలంగా చల్లగా, ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ. రాగి పిండి రాగి సంగటితోని యానాదోళ్ళు అయితే ఇంతంత దబర్ల కంబలు కాసి పెడతారండి వాళ్ళు. ప్రతి ఇంట్లో ఇంతంత దబర్ల కంబలు ఉంటుంది. వాళ్ళు గట్టిగా ఉంటారు, వాళ్ళు జలారు పులకరాలకు అస్సలు పడిపోరు మూలకి. మన లెక్క మనం జలుబు వచ్చినా మూల పడతాం. అసలు ఈరోజు గ్రిల్ చేయాలనంటే ఎన్ని నిప్పులు ఉన్నాయి చూడండి. పోయినండా నిప్పులే, సెగ అయితే ఇది కొడుతుంది. నిప్పులు సెగ పోసానా నీళ్ళు? ఎందుకు పోనీలే, లేకపోతే అట్లా. టేబుల్ పైన లేవా అంకులు? ఉండే కదా, గాలికి ఎగిరిపోయినాయి. ఎన్ని గాలి కాడ ఇడబోతున్నాయి ఉన్నాయి. మునగాకైతే తీసేస్తాం. ఇంకా ఏమైనా ఉంటే అవుతుందని ఇంకా మంచిగా చేతనే వేసేస్తున్నాను.
టేస్ట్. సంగటి ముద్దలు చూస్తా. ముందే నేను చిన్నప్పటి నుంచి ముద్దలు చేయడానికి గిన్నెతో చేస్తాను. చాలా దమ్ము అయితే పెద్దలు వాళ్ళు చేస్తారు. నేనేమైనా చిన్నపిల్లలు, నేను కూడా పెద్దవాళ్ళే. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి ఒక చిన్న గిన్నెలు వేసి చేసుకుంటే, కానీ గిన్నెలు వేసి ఇట్లనే వేసేసుకుంటాం. అది బియ్యం లేకుండా ఓన్లీ రాగి పిండితో చేస్తాము. పొడిపిండి సంగటి బాగుంటుంది కామ్మ అట్లా. అది ఇంకా మంచిదేమో కామ్మ. ఇట్లనే చేసుకోవాలన్నా. మళ్ళీ బియ్యం ఎందుకు అమ్మ ఇంట్లో? తిన్నట్టు ఉంటుంది అన్న. బియ్యం వేసుకుంటే మనకు మంచిగా కడుపు తిన్నట్టు ఉంటుంది అన్నం. కానీ ఇంకా మామూలుగా అదే అయితే ప్యూర్ ఇంకా మొత్తం ఆరోగ్యమే కావాలి రైస్ లేకుండా. నాకు ఈ చేతిలో ఇది హనుమానికి కర్పూరం వెలిగించినగా, అందుకోసమని మంట తట్టుకోలేను అంతే. ఒకే ఏరియా కాడ జర మండుతున్నాము. జర ఇట్లా కిందకి ఉందా, దాన్ని గోకుడు అంటారు. గోకుడు అంటే ఇదేమంటారు? గోకుడు అంటే గోకుడు అంటారు. ఇది కూడా వదిలేదులే మేము. ఇగో ఇది ఉంటుందా, అది అదొక సపరేట్ టేస్ట్. ఇలా నీళ్ళు పోసి పెడతాం. మాడిపోయి కొంతమంది ఇక్కడ అన్నంలో ఏందమ్మా అది మాడిపోయిందండి. బిర్యానీ, బగార్ రైస్. బగార్ రైస్ ఫంక్షన్. అవును, మాడింది ఉందా ఒక అతను ఉన్నాడు, అయితే మాడింది ఉందా అని అడుగుతాడు. తనకి ఎంత ఇష్టమో అది. అయితే ఇట్లా ముద్దలు అయిపోయాయండి. ఇంకా పెట్టుకొని లాగిచ్చేసేయడమే. అయితే ఇలా నీళ్ళు పోసేసి సంగటి ఏమన్నా మిగులుతుంది కదా, అది కూడా పోసేసి ఇంకా పెరుగు పోసుకొని తాగితే సంగటి గోకుడు సద్ది భలే ఉంటుంది. ఇప్పుడు ఎవరికి వస్తలేదని అప్పుడైతే ఆ టేస్ట్లు ఇక అట్లా వేస్ట్, అసలు ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయకుండా అట్లా వేస్ట్ అనమాట. ఇంకా పెట్టేస్తున్నాయి. ఇలా మళ్ళీ చాలాసేపు ఉంటే ఇవి నీడకపోతాయి. ముందే ఇక్కడ మన అమ్మవారు చల్లని వేసి గాలి ఇస్తుంది. సో జర ముద్ద వేడివేడిగా ఉండాలంటే మనం ఆ కుండ పట్టుకోవాలి మెత్తి. ఇప్పుడు ఇంకా తీస్తా, తీసేసి సంగటి తలకాయ కూర ఇక్కడ కూర్చొని లాగిచ్చేద్దాం. దానికోసం కూడా ఒక ఆకు రెడీగా సిద్ధం చేసి పెట్టుకొని ఉన్నా. ఇవైతే లేసిపోతున్నాయి. ఇంత ఎండ కరుస్తలేదు నెవరిలో. వాటి దగ్గర చల్లచల్ల కొడుతున్నాయేమో అన్న. అప్పుడప్పుడు చల్లచల్లగా కొట్టినప్పుడు వర్షాన్ని పిలుస్తున్నట్టున్నాయి అమ్మ. టేబుల్ మీద పెట్టుకోనా నాన్న? ఇదంతా ఓపెన్ అయితే చేసి చూద్దాం. అసలు ఎక్కడికైనా ఉడికిందా లేకపోతే ఉడికింటుంది అమ్మ. నీళ్ళగా ఉంటావు, నేనేం కాదు కానీ ముక్కలు ఉడికిపోతాయి. ముక్కలు ఉడికితే చాలు. అవుతా
అవతార సినిమా 2 అవుతున్నట్టుంది. అవ్వలే అమ్మ ఇంకా. ఏమోనన్నా ఏమైందో నన్న ఇది ఏమవుతుందిరా అసలు దీనికి. ఇంకేమి లేనన్నా కడాయి పెట్టి అందులో పోసి కింద తగస్మాత్తుగా మంట పెడతా ఎగిరిపోయేటట్టు మొత్తం. అంతకు మించి ఏం లేదు ఇక. ఉడికిపోతే తినేయడమే. ఉడికిందా అమ్మ? ఆ మెత్తగా అయితే ఉడికే ఉంటాయి అమ్మ, జర వేరేది తిను. ఇంకేదైనా అంతే. అనుకుంటానే ఉన్నా ఈరోజు ఏమైనా పర్లేదు అని. అమ్మవారి కాడికి వచ్చేస్తున్నాం ఇక్కడ. అరే అమ్మవారికి ఇంకోటి నచ్చింది అమ్మ. ఉడికిందా? అసలు నేను ఊపే గాలి అడకపోతుంది. ఈ గాలి ఇట్లా పట్టుకుంటే గాలి ఓ అని వస్తుంది. నోట్లోంచి ఊపే గాలి కంటే ఎక్కువ. బాగా ఆకులో పెట్టుకున్నాను. నువ్వు గుమ్ముకున్నాడేనా? టేస్ట్ అయితే మస్తు వచ్చిందండి. అన్ని టేబుల్ మీద పెడతాం. టేస్ట్ చేద్దాం. వేడి వేడి సంగటి మంచిగా ఇట్లా పెట్టుకొని కూడా ఉంది. అయితే ఇప్పుడు మనకు ఆ మునగా కొద్దు మంచిగా ఇట్లా సంగటి తీసుకొని వేడి వేడిగా ఇట్లా వెళ్ళిపోతుంది. మధ్యలో ఆపి మాట్లాడలేకపోతున్నా, అంత బాగుంది. వేడి వేడిగా భలే ఉంది. అబ్బా సూపర్ టేస్ట్ అండి. నిమ్మలంగా తింటా. వంట అయితే సూపర్ వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నచ్చకపోయినా నచ్చలేదంటే కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.